నమస్తే. ప్రస్తుతం నేను సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని దోమడుగు గ్రామంలో ఉన్న గత కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి ఈ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు నా పక్కన చెరువు ఒకటి చూడొచ్చు మీరు. ఇక్కడ ఈ చెరువు మొత్తం పొల్యూట్ అయిపోయింది. దేనికి పొల్యూట్ అయింది అంటే హెటిరో డ్రగ్ కంపెనీ దాని పక్కనే కనిపిస్తుంటుంది. ఒకసారి అక్కడ చూడొచ్చు మనం. ఈ చెట్ల అవతల కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా హెటిరో డ్రగ్స్ కంపెనీకి సంబంధించిన కంపెనీలు. ఇవన్నీ దాదాపు కొన్ని వందల ఎకరాల్లో ఈ హెటిరో డ్రగ్స్ కంపెనీలు గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ పెట్టారు. దాంట్లో నుంచి వచ్చేటటువంటి వేస్టేజ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ చెరువులోకి వదులుతున్నారు. ఒక్కసారి ఈ చెరువులో ఉన్న ఆ వాటర్ని మీరు గమనించండి, ఏ కలర్లో ఉన్నాయో ఒకసారి మీరు కింద కామెంట్ చేయండి. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కనీసము ఇక్కడ పంట కూడా పండించుకోలేని స్థితిలో ఉన్నారు. ఇందులో చేపలు బతకవు. ఏ ఒక్క నీటిలో బతికే ఒక్క జీవరాశి కూడా ఇందులో బతికే ఛాన్స్ లేదు. చేపలు చచ్చిపోతాయి. ఈ చెరువు కింద ఉన్నటువంటి పొలాలు కూడా ఎండిపోతాయి. అసలు పంటలు పండే అవకాశం 1% కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు వాళ్ళు సర్వ రోగాలతో బాధపడుతున్నారు. చర్మ వ్యాధులు, క్యాన్సర్లు. ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారో వాళ్ళ గర్భాలు కూడా పోతున్నాయి ఈ వాటర్ వల్ల. వీళ్ళు తాగే వాటర్లో కూడా ఈ వాటర్ పొల్యూట్ అయిపోతున్నాయి. ఒకసారి ఇక్కడ గ్రామ ప్రజలందరూ ఉన్నారు, ఒకసారి వాళ్ళని చూడొచ్చు మీరు. చాలా ఏళ్ళ నుంచి, చాలా నెలల నుంచి వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు, రాస్తా రోకోలు చేస్తున్నారు. మరి గూడెం మైపాల్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎప్పుడు కలవలేదు. ఈ సమస్య గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ఒకసారి మనం ఆ వాటర్ దగ్గరికి వెళ్తే ఇగో ఇవన్నీ కూడా చర్మ వ్యాధులు. ఇవి నీ పొలం ఇక్కడే ఉందా? సో చూడవచ్చు ఒకసారి ఎట్లాంటి డిసీజెస్ వస్తున్నాయో వీళ్ళకి. ఇక్కడ జంతువులు కూడా బతికే పరిస్థితి లేదు. జంతువులు కూడా చచ్చిపోతున్నాయి. జంతువులు ఏమని చచ్చిపోయాయి? బర్రెలు ఆవులు చచ్చిపోతున్నాయి సార్. బర్రెలు ఆవులు దూడలు మళ్ళీ అవి ప్రెగ్నెన్సీ కాకుండా ఆపరేషన్ అయిపోతున్నాయి. వాటికి అవి కెమికల్ తాగి గర్భస్థులు ప్రాబ్లమ్స్. ఇక మనుషులు మళ్ళీ ఒకసారి ముంచు చూద్దాం. అవో వాటర్ కావు ఒకసారి రాయా చూద్దాం. ఇగో చెరువులో వాటర్ ఇట్లుంటాయా? కనీసం మనం వాటిని ముట్టుకోలేము, అసలు పట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇందులో దీంట్లో ఏది కూడా అసలు చేపలు ఉంటాయా దీంట్లో? బతికే అవకాశాలు. ఇగో ఈ కలర్లో ఉన్నాయి వాటర్. చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ చెట్లు కూడా ఎండిపోయినాయి. వీళ్ళు చాలా ఏండ్ల నుంచి ఫైట్ చేస్తున్నారు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇంత దారుణంగా పొలాలు ఏమైనా పండుతాయా? ఇక్కడ పెద్ద మనిషి ఏడుంది మీ పొలం? దీని వెనక మా బోర్లు ఒక నెల 2 నెలలు ఉంటాయి. పైపులో జంగు పడుతున్నాయి, కెమికల్ తిని ఆ మోటార్లు పైపులు ఊసి కింద పడుతున్నాయి. ఇవి తట్టుకోక మేము బీళ్లు పెట్టుకుంటున్నాం సార్. కిందికి రావే. ఇప్పుడు ఒడ్లు కూడా వచ్చి చూసుకోమను. ఆ ఒడ్లు కూడా గట్టిగా పండాయి. ఇప్పుడు ఈ చెరువు కింద పండిన పంటలో ఒడ్లు మీరు చెప్పేది అవే పంట కూడా పండదే పొల్లు అవుతుంది. అది తినడానికి పనికి రావాయి, తినడానికి పడాయి. కంపెనీ వచ్చి చెక్ చేసుకోమను. మా అట్లనే నెట్ కట్టి అట్లనే చూపిద్దామని అట్లనే పెట్టినాము. పట్టియలేము, ఒడ్లు కూడా పట్టియలేము. వచ్చి చూసుకోమని చూపిద్దామని. ఇప్పుడు ఎట్లాంటి రోగాలు చెప్పండి, ఎట్లాంటి రోగాలు వస్తున్నాయి వీటి వల్ల మీకు? ఈ కెమికల్ గురించి సార్, ఈ కెమికల్ గురించి. ఇప్పుడు ఆడ ఫ్యాక్టరీలు కనపడుతున్నాయి, మొత్తం అదే 5 ఎకరాల 6 ఎకరాల పొలాలు సార్. ఓకే, ఎవరిది ఇది అసలు ఫ్యాక్టరీలు? ఎవరి? పార్థసాద్ రెడ్డి అని ఆయన ఉంటాడు. మా గ్రామ ప్రజలు రైతులు, మేము ఊర్లో మేము కూడా కామన్ మ్యాన్లే. అయితే ఈ వాటర్ వల్ల మా గ్రామంలో అందరికీ మేము ఫిల్టర్ వాటర్ కొనుక్కొని తాగాల్సి వస్తుంది. దానివల్ల మా గిడ బొక్కలు కూడా ఏమి మొత్తం ఇదైపోతున్నాయి. ఈ మా ఊరు ప్రజలు రైతులు అయితే బియ్యం అమ్ముకోవాలంటే దొంగల్లాగా అయిపోయింది మొత్తం పరిస్థితి. ఇప్పుడు దోమాడుకు ఒడ్లు బియ్యం అంటే మిల్లోడు కూడా కొంటలేడు, రైతులు కూడా కొంటలేరు. పండించే కింద పోసేది మేము సార్. ఎన్ని ఎకరాలు ఉంది నీకు?
నాకు 2 ఎకరాలు ఉంటుంది సార్. 2 ఎకరాలు ఈడికెళ్ళి పంట పండుతుందా మరి అసలు? పండుతలే సార్. మా చెట్టు వస్తుంది, చచ్చిపోతుంది. ఏమన్నా ఒక చెట్టు బతుకుతుంది, దానికి అంతా పుల్లే గట్టిత్తు పండది. ఇప్పుడు ఇంత అరాచకం జరుగుతుంటే కనీసం స్థానిక ఎమ్మెల్యేకి తెలుసా? ఇదంతా తెలిసే ఉంటుంది కానీ మరి ఏమన్నా యాక్షన్ ఉందా? మెట్రో డ్రగ్స్ యూనిట్ 1 ఈ పరిశ్రమ ఫస్ట్ 2 ఎకరాల్లో నెలకొల్లిన పరిశ్రమ. ఇప్పుడు 50-60 ఎకరాలు పరిశ్రమ స్థాపించిండు. 2 ఎకరాల నుంచి 50 నుంచి 60 ఎకరాలు దాకా చేసిండు. ఫస్ట్ అది బొంతపల్లి పరిధిలోకి వస్తుంది రెవెన్యూ. ఇది మా దోమడుగు గ్రామం. దీంట్లో సుమారు ఈ ఎట్రోడాక్స్ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఇక్కడ మధ్యలో ఎయిర్ ఫోర్స్ ఉంది. ఎయిర్ ఫోర్స్ కూడా కంపెనీ కానుకొని ఈడ మన నల్లగుంట చెరువు కానుకొని ఈ మధ్యలో ఒక 60-70 ఎకరాలు ఆ వదిలిన కాలుష్యము ఏమైతుందంటే ఎండాకాలం గ్రౌండ్ లో ఇంకుతుంది. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు అందులో ఉన్నది బయటికి వస్తుంది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అధికారులు పట్టించుకోరు. ఈ నల్లగుంట చెరువు సుమారు 24 ఎకరాల నల్లగుంట చెరువు. ఇది ఏంటంటే గతంలో ఇప్పుడు ఈ చెరువు 24 ఎకరాలు ఉంటుంది. 24 ఎకరాల నల్లగుంట చెరువు గతంలో మీరు చెప్పేది. ఇప్పుడు 24 ఎకరాలు ఉందా? ఇది 24 ఎకరాల చెరువు అక్కడ లాస్ట్ వరకు ఉంది. ఈ 24 ఎకరాల చెరువు కింద సుమారు 70 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు కింద మా అందరి పొలాలు ఉన్నాయి. ఇవేమైతే అంటే ఈ అలుగు వారుకుంటా ఈ మొత్తం చెరువు, దాని కింద రాజనాల చెరువు ఉంది, 70 ఎకరాల రాజనాల చెరువు. దాని కింద 200 ఎకరాల ఆయకట్టు ఉంది. దాని తర్వాత ఏముందంటే రాయిన్ చెరువు అని ఉంటుంది. అది 4 ఊరు మధ్యలో 7 ఊర్లోకి వాడుతుంది. ఈ అన్ని గొలుసుకట్ చెరువులు కలుషితం చేస్తుంది ఎట్రోడాక్స్ యూనిట్ 1. మేము గత 4 నెలల నుంచి ఈ పోరాటం కొనసాగిస్తున్నాము. ఈ రంగు మారినప్పటి నుంచి. అయితే దీంట్లో కూడా ఏదో కెమికల్ కలిపి ఈ కలర్ మార్చారు. ఫస్ట్ పింక్ కలర్ ఉండే వాటర్ ఇప్పుడు చెరువులో కూడా ఏదో కలుపుతున్నారు వాళ్ళు నైట్ వచ్చి. ఈ దొంగసాటుగా ఏంటంటే మేము సుమారు దోమడు గ్రామం అంటే ఈ పాత సంగారెడ్డి జిల్లా, ఇది ముందు మెదక్ జిల్లా. ఈ మెదక్ జిల్లాలోనే నంబర్ 1 ఉన్నటువంటి మా పశువులు కానీ ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువ. అలాంటి మా పశువులు చచ్చిపోతున్నాయి. ప్రతి ఇంట్లో అనారోగ్య సమస్య, ఆరోగ్యాలు ప్రాబ్లం వస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్స్, కాలేయ ప్రాబ్లము, కిడ్నీస్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్య. ఇంకోటి ఈ 70% దోమడుగు ప్రజలు వ్యవసాయం, పాడి మీద ఆధారపడిన గ్రామం. ఇలాంటి గ్రామంలో ఇలాంటి విష కాలుష్యం వదిలేసి మా యొక్క జీవించే హక్కును నడిచిస్తున్నటువంటి ఈ హెట్రోడాక్స్ యూనిట్ 1ని మూసేసి మా దోమడుగు గ్రామ ప్రజల యొక్క చెరువులను, వ్యవసాయాన్ని, మన ఆరోగ్యాలను కాపాడాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారులను కోరుతున్నాం. గత మేము 4 నెలల సంది పోరాటం చేసినా ఏ ఒక్క నాయకుడు ఇక్కడ స్పందించాలి, ఎవరు రాలేరు. ఈరోజు భారీ ఎత్తున పశువుల ర్యాలీ చేసినాం. ఓన్లీ ఈ చెరువు కట్ట కింద ఉన్నటువంటి పశువులతోటే సుమారు 300 పశువులు ఉంటాయి. ఈ చెరువు కట్ట కింద ఇక్కడ గడ్డి తిని ఇక్కడ ఉండి మా పాల ఉత్పత్తి ఖరాబ్ అవుతుంది. మేము ఏంటంటే మా సొంతంగా మేము మా పాల ఉత్పత్తి చేసుకుంటాం, మా వ్యవసాయం చేసుకుంటే మా జీవించే హక్కును కూడా అర్చిస్తున్నారు. మంచి గాలి కోసం, మంచి నీరు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటాన్ని మీరైనా తెలియజేసి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ ఎట్రోడాక్స్ యూనిట్ 1 మూసేసి మా యొక్క దోమడు గ్రామ ప్రజలు జీవించే హక్కును కాపాడాలి. నీకు ఎన్ని ఎకరాలు ఉంది పెద్ద మనిషి? 3 ఎకరాల నర ఉంది. 3 ఎకరాల 23 గుంటలు ఉంది. ఏంది పరిస్థితి? ఇప్పుడు 100 సంచులు వెళ్ళినాయి. అవి కొంటలేడు. బియ్యం, ఒడ్లు కొంటలేడు, బియ్యం కొంటలేరు. ఇప్పుడు నేనే అది అన్నారంకెళ్ళి తెచ్చుకున్న 4 సంచుల బియ్యం తిననీకి. బువ్వ తింటే కాళ్ళు మోకాళ్ళు వస్తున్నాయి. అవి కొంటలేరు. ఇక మొత్తానికి వసం బంద్ చేసి ఇప్పుడు ఆ నీళ్లు గోదలకు తాగుదామంటే గోదలు తాగుతలేవు. ఆ మోటార్ 3 మాటలు కాలిపోతే 3 ముళ్ళ 20,000 రూపాయలు అయినాయి. పీక్ చేపిస్తే మెకానికల్ ఒక్క మోటార్ తీస్తే 10,000 అవుతున్నాయి. పైపులు మళ్ళీ మొన్న 10,000 పెట్టి పైపులు తెచ్చిన. ఆ పశువులకు నీళ్ళ గురించి అని పెడితే ఆ పశువులు తాగుతున్నాయి, మా మోటార్ పోతుంది. మనుషులకు ఎట్లాంటి రోగాలు వస్తున్నాయి? మొత్తం పొద్దున్నే ఇంట్లోకి వెళ్ళకుండా శాతం అవుతలేదు. ఇప్పటికీ శైలి రక్తాలు వెళ్తున్నాయి. శైలి కడిగితే దొడ్లు పెండ తీసి ఇప్పుడు నీ కాళ్ళ కూర్చోనికే చేత కాలేదు. నువ్వు ఎక్కించుకొచ్చినావు నా బతుకు నడవనికే చేతన అయితే లేదు. నాకు నా 2 పిల్లలు అయ్యారు. వాళ్ళ చదువులు పాడవుతున్నాయి. చేతామంటే అప్పు చేసి బతుకుతున్నాను. భూమిలో పంట ఉంటే నా ఏముండే 1 లక్ష రూపాయల పంట వండు
ఓ 50,000 పెట్టుబడి పోయినా 50,000 వచ్చు. ఇలా 50,000 కూడా రాకుండా అయినాయి సార్ మాకు. ఇక బతికే దుఃఖం కన్నీళ్ళు వస్తున్నాయి. అయితే ఏమైతుంది 10 మంది పోయి అంతానో పైసలు తెచ్చుకుంటారు. ఎవరు పోతారు, ఎవరు తెచ్చుకుంటారు? మీ ఊర్లో ఉన్న వాళ్ళు కొంతమంది చోటా మోటా లీడర్లు ఉంటారు కదా, గల్లీ లీడర్లు. నా దగ్గరికి వచ్చారు, నీకు 30,000 ఇప్పిస్తారా ఎకరకు, అరవకుండా నువ్వు రారా అంటే వద్దు నాన్న నాకు పైసలు వద్దు, ఈడికే నా బతుకు ఖరాబ్ అయింది అని ఇప్పటికి కూడా. ఇగో ఇదే మాట మీద ఉన్నా. ఇప్పుడు 20 రోజులు అని సతాయిస్తారు, పైసలు ఇస్తారా అని. ఎవరైనా ఇచ్చేది, డబ్బులు ఇచ్చేది ఎవరు? ఎట్లా కంపెనీ ఆయన చెక్కులు ఇస్తాడంట, అకౌంట్లు ఇస్తాడంట. నాకు అకౌంట్ వద్దు ఏమొద్దు. ఇంతకుముందు 20 ఏళ్ళ నాడు ఎయిర్పోర్ట్ గోడ పెట్టక ముందు కొద్దిగా నీళ్ళు వచ్చి అక్కడనే ఇంకినాయి. అయితే ఊరు సర్పంచ్ ఏం చేసిండు, అరే ఓ ఎకరకు 1,000 రూపాయలు ఇప్పిస్తారా? సర్పంచ్ కూడా ఆయన మనిషి. సర్పంచ్ కూడా 20 ఏళ్ళ కింద అట్లా రాసిచ్చిన మేము కూడా ఇంతవరకు ఇట్లనే నడిచింది. ఇక మొన్న కొట్లానే వారికి ఏం చేస్తారు, ఎక్కిస్తామని మళ్ళీ బతిలాడుతున్నారు. మీరు ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గరకు వచ్చి మొన్న ధర్నా చేసి నేను వచ్చిన, అక్కడికి నేను కూడా వచ్చిన. ఇప్పుడు దీనికి పరిష్కారం కనపడట్లేదు. 2012-13లో సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ గోడ లేకుండే అక్కడ. ఆ గోడ లేనప్పుడు ఇప్పుడు ఈ చెట్లు కనిపించేది, ఆ బిల్డింగ్ కనిపించేది ఇట్రోటాక్ యూనిట్ 1 తప్పితే వేరే కంపెనీ లేదు ఇక్కడ. ఆ గోడ అవతల మొత్తం వాళ్ళదేనా? ఆ గోడ అవతల ఇట్రోటాక్ యూనిట్ 1 ఇది. ఇప్పుడు ఆ గడ్డ అక్కడ వంపుకు వేరే కంపెనీలు ఉన్నాయి, దీనికి సంబంధం లేదు. అయితే 2012లో మేము ఇట్లనే పీసీబీడి పోయి కంప్లైంట్ ఇస్తే అది ఇస్తే ఇప్పుడు ఇట్రోటాక్ ఈయన ఏందంటే పార్థసారథి రెడ్డి ఒక 2 ఎకరాలల్లా ఫస్ట్గా మొదట పెట్టిండు కంపెనీ. ఇవాళ ఫార్మాసిటీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 8వ వార్డు 29,000 కోట్ల అధిపతి అయిందంటే ప్రజల ఇంట్లో చంపి ఒక రాజ్యసభ ఎంపీగా ఉండి ఒక చట్టాలు చేస్తాడు. ఇటువంటి దరిద్రులను మనం చట్టాలు డబ్బులు తిని, ఈ పార్టీలు డబ్బులు తిని ఎలక్షన్ చేసి పంపితే ఇక్కడున్న రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అమ్ముడు పోతాడు, ఎంపీ రాడు, ఎవడు రాడు. ఇక్కడ మొత్తం అందరినీ కొనేస్తున్నాడు. అది కొనేసినాక ఇలా అన్ని వాడుకులకు ఓట్లు ఎట్లా వేయాలి మేము? మమ్మల్ని చంపుకోవడం. గూడమైపాలరెడ్డిని మళ్ళా గెలిపించారు కదా మరి. ఇక గెలిపించే డబ్బు ఈ డబ్బులు వేరే వానికి ఏం లేకుండా ఏనుగు గుర్తు మీద ఎక్కినప్పుడు ఇక మళ్ళా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 15 మంచి సంపాదించుకున్నారు. 1,000 కోట్లు. భూమి కరెక్టే, ఈ పొల్యూషన్ కరెక్టే. ఇప్పుడు మన ఇక్కడ ఏరియా తెలంగాణ ఏరియాలో నంబర్ 1 నియోజకవర్గం ఇది పొల్యూషన్. పటాన్చెరు. అవును. కేసీఆర్ ఉంటే నేను 14,000 సేకరించిన అంటాడు, వీడేమో 30,000కు నేను పెడతా అంటాడు. అరే ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఈ దొంగలు ఇక్కడ వచ్చి చూడు, మనం నల్లగుంటను చూసి ఫార్మసీ ఎట్లుంటుందో సిగ్గుశరం వస్తే ఇక్కడ చూసి ఈ నీళ్ళని చూసి కలుషితాన్ని చూసి ఇక్కడ వచ్చే ప్రజలను చూసి తాగే నీళ్లు ఖరాబు, వాయు కాలుష్యం, భూమిలో 800-900 ఫీట్లు పోయింది. అందుకనే ఈ విషయానికి వచ్చేసరికి ఏ పార్టీ వాడు మాట్లాడట్లేదు. అన్ని పార్టీలు కలిసిపోయినాయి. అన్ని పార్టీలు కలిసిపోయినాయి. ఇక్కడ ఎంపీటీసీ సర్పంచుల కాడికి వెళ్ళి, మాజీల కాడికి వెళ్ళి మొత్తం తొత్తులే. వాళ్ళే పోయి నిన్న మాకేమి కలుషితం అయితే లేదు, దగ్గరికి పోయి మాకేమైతే లేదని రాసిచ్చి వచ్చినట్టు. మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొన్న పోయి కూర్చున్నారు, ధర్నా చేశారు. వాళ్ళ నుంచి ఎట్లాంటి రియాక్షన్ వచ్చింది? వాళ్ళు లేదు. ఇప్పుడు పొల్యూషన్ బోర్డు అమ్ముడే ఇంత స్కూటర్ కు పొగెళ్తే ఫైన్ వేస్తారు. అవును. ఇది ఇన్ని 3-4 షెల్టర్లు ఖరాబ్ చేసి, ఎయిర్ పోస్ట్ 60-70 ఎకరాలు ఖరాబ్ చేసి, ఆ ఎయిర్ పోస్ట్ సెంట్రల్ ఎయిర్ పోస్ట్ ఇక్కడ బిల్డింగులు లేవు. వాళ్ళు రోజు తిరుగుతారు కాస్తే ఇట్లకెళ్ళి చుట్టూ రౌండ్ ఈ బార్డర్ వాళ్ళకు అన్నం ఇస్తానికి తిరుగుతారు. ఎవడు కరప్టే. మేము ఇంతకుముందు ఎయిర్ పోస్ట్ ఇప్పుడు కమాండెంట్ కూడా లెటర్ పెట్టినాం, ఇంతకుముందు కమాండెంట్కి లెటర్ పెట్టినాం. ఎవడు అది చూసినోడు లేడు, మన ప్రజలను చంపేటోడే. కానీ ఇప్పుడు ఎవడైనా పోయి వాడికి చెప్పుకుందామంటే వాడికి గ్యారెంటీ ఉంటాడనే గ్యారెంటీ లేదు. దొంగలు మొత్తం అమ్ముడు పోయేటోళ్ళు. ఇంకా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఏమేమి వచ్చినాయి? ఇంకా క్యాన్సర్, ఇది మళ్ళా అస్తమా. ఇప్పుడు మీరు తాగే నీళ్ళల్లోకి దీనికి ఏం సంబంధం? ఇట్లా కలుస్తున్నాయా? 8-9 ఫీట్ల లోతు పోయినాక ఇది డ్రిల్ వేసి అవే నీళ్ళు మేము తాగితే బోర్లోకి వస్తున్నాయట్టుంది. బోర్లోకి వెళ్ళి ఇప్పుడు మాకు ఈ అల్మల్ల కాడ ఆడిన బోర్లోకి ఇప్పుడు ఇంతకు ముందు స్నానం చేస్తాము. స్నానం చేస్తే మొత్తం తుడతా,
మొత్తం ఇట్లా ఖరాబ్ అయిపోతుంది. చేనులో దిగితే మొత్తం బొబ్బులే. మీరు మీ చిన్న మీ అప్పట్లో ఇన్న చేపలు పట్టుకొని చేపలేంది నీళ్ళు తాగినాము, నీళ్ళు తాగిర్రు. నీళ్ళు తాగినాము, స్నానాలు చేస్తుంటే నీళ్ళు తాగినాము. గస్వాన్ చెరువుని ఈ విధంగా చేస్తే వీళ్ళు నాకు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని దొంగలు ఈ మన తెలంగాణ స్టేట్లోనంట ఫార్మాసిటీ తప్పితే ఈ దరిద్రం ఉండ కొడుకులకు ఇంకో వేరే దొరకదా? ఇంత నీచమైన అది సిటీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ సిటీలో పెట్టడం అలా ఊరు బయట కూడా కాదు, ఇది ఊరు బయట కాదు. ఇప్పుడు ప్రజలు లేనితానా సంబంధం లేనితానా ఎవడన్నా దూరం పెట్టుకోవాలి. అయినా ఈ డ్రగ్స్ రోగాలు చేస్తాడు వాడే, ఇన్ని రకాల రోగాలు చేసి ఇన్ని రకాల బీమారు చేసి మళ్ళీ మందు తయారు చేసి మందులు హాస్పిటల్ వాళ్ళే ఇక్కడ పొల్యూషన్ చేస్తాడు వాళ్ళే. ఇంకా మేము ఎట్లా బతుకుతాం చెప్పు? ఓకే, మీ ఏంది పరిస్థితి? మాది పశువులు ఏమేమి ఉన్నాయి? పశువులు, ఆవులు. ఎన్ని చచ్చిపోయినాయి మీ? మస్తు చచ్చిపోయినాయి. ఇది 10-12 సంవత్సరాల నుంచి ఎక్కువైపోయింది. ఇంట్లో నీళ్లు తాగితే కథమే, ఇప్పుడు కథమే. టైం కినాయి, టైం కట్టాయి, అవార్చన అయిపోతుంది. మేము 1,50,000 2 లక్షలు పెట్టి బర్రె తెచ్చుకోవాలి. అవి టైం పాలి సరి ఇయ్యేవి, అంతా ప్రాబ్లమే. ఈ పొలం మాది వెనకాల, దీని వెనకాల అది వరి పెడితే వరి లేవు, అది ఆ గడి లేవు, అది అంతా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోగాలు ఏమొస్తున్నాయి? క్యాన్సర్, చర్మ వ్యాధులు వస్తాయి, చిన్న మోకాలు నొప్పులు అన్నీ వస్తాయి. ఎవరైనా చచ్చిపోయారా మీ ఊర్లో? అంటే చాలా మంది చచ్చిపోయారా? క్యాన్సర్ తోటి చచ్చిపోయాడు. ఇప్పుడు కొత్త బస్ స్వామి చచ్చిండు. ఇప్పుడు రవి అంటోడు మా మరదలు కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ సింతాల బూలచ్చంకి క్యాన్సరే వచ్చింది. మొత్తం క్యాన్సరు, పెరాలసిస్ అటాక్ అవుతున్నాయి. మళ్ళా అస్తమా, ఇప్పుడు వాయు కాలుష్యం తోటి ఈ అస్తమా, ఇవి కన్ను మంటలు, ఇవన్నీ ఇబ్బంది. మొత్తం పోలీసు వాళ్ళు ఏమంటారు? మీరు ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి మీకు మీ దగ్గర ఉంటుర్రు కదా, చేయొద్దు అంటారు కదా. మీద కేసు పెడతాము, మీరు బలరాన్ని ఎట్లా పెడతావు, రోడ్ ఎట్లా ఎక్కిస్తావు, మేము కంప్లైంట్ ఇచ్చినాము నీకు ఈ పొల్యూషన్ ఇట్లున్నది అని మీరు కేసు చేయమని. ఇప్పుడు పోలీసు వాళ్ళకి కూడా లెటర్ ఇస్తే ఇంతవరకు కేసు బుక్ లేదు. సిఐ నెంబర్ ఉందా ఇక్కడ? సిఐ నెంబర్ ఉందా ఎవరి దగ్గర? చూడండి ఒకసారి, ఉంటే ఇవ్వండి నాకు. ఎంఆర్ఓకి ఇచ్చినాము, ఎంపీటీఓకి ఇచ్చినాము, కమిషనర్ నెంబర్ ఉంటేయండి. కమిషనరు ప్రజలకు ఈ అడ్డమైన నీళ్ళు తాగితే ఒక హెల్త్ క్యాంప్ లేదు, ఒకటి ఏం లేదు. వాడు ఆడ గుమ్మటాల పోయి కూర్చొని వీళ్ళు ఎంఆర్ఓ, కమిషనరు, ఇట్రోదాకు తొత్తులు కొంతమంది రైతులని దొంగల పిలుచుకొని ఆడ మాట్లాడి ఇలా కంపెనీ తోలుతుర్రు. వీళ్ళు మరి ప్రజల సొమ్ము తినే ఎంఆర్ఓలు ప్రజలకు పని చేయాలా, ఈ దొంగలకు పని చేయాలా? ఇక్కడ సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు అంతా అమ్ముడిపోయారు అని చెప్పి మీరు అంటున్నారు. ఎంపీ వరకు ఎవరు వస్తలేరు. మీకు మీ సమస్యకి పరిష్కారం దొరకలేదు. ముఖ్యమంత్రిని కలవపోయారు ఒకసారి? పోయినాము సీఎం దగ్గరికి. సీఎం కూడా లెటర్ ఇచ్చినాము, క్యాంపస్ పోయినాము. చిన్నారెడ్డి ఉండు కదా, చిన్నారెడ్డి రికమెండ్ చేసి సత్యనారాయణ రెడ్డికి అప్పచెప్పిండు. అందులో ఒక నంబర్ అని అది తీసి ఇప్పుడు ఇమీడియట్ తీసుకుపోయి పీసీబీలో హెడ్ ఆఫీస్లో ఇవ్వమన్నాడు. పోయి హెడ్ ఆఫీస్లో ఇచ్చినాము. అది కూడా చలనం లేకపోతే మనం ధర్నా పెట్టుకున్నాం. ఓకే, ఎట్లా మరి ఏం చేయాలి? ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? మేము ఇంతగానము ధర్నాలు చేసినాము, ఇంతగానము ర్యాలీలు చేసినాము. మేము సార్ బాధపడుతున్నాం. మేము మా బాధ మీకు తెలిసినాక ఇక్కడ ఏమి లేదు అనడం మీ తప్ప. అసలు ఇప్పుడు పింక్ కలర్ లో ఉండేటి ఇంతకు ముందు దగ్గర చాలా పింక్ ఉండేవి. ఇప్పుడు ఈ కలర్ వచ్చింది 3-4 days నుంచి. అలా ఇలా ఏం కలిపితే పింక్ పోయి ఈ కలర్ వచ్చింది. పింక్ పోవడానికి వేరే కలర్ కలుపుతారు. ఇప్పుడు అధికారులు సరే, అధికారులు ఏమన్నా చెప్పవచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులు కంటే వాళ్ళకే మాటలు మాట్లాడాయి. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఏం లేదు కెమికల్, ఊరే కంపెనీ నడుపుతుంది. గవర్నమెంట్ ఏం నడుపుతారా లేదా? గవర్నమెంట్ ఏం చూస్తలేదా? మేము పన్నులు కడతలేము మా ఊరికి, ఈ కంపెనీ వల్ల బతుకుతున్నాం అన్నట్టుగా మాట్లాడుతారు. 10,000 5,000 ఇచ్చే కంపెనీ వల్ల మీకేం లాభం? మాకేం లాభం లేదు. ఉద్యోగాల కోసం సార్, కనీసం ఉద్యోగాలను వస్తున్నాయి. 5 ఉద్యోగాలు లేవు ఊర్లో, ఒక్కళ్ళకు కూడా లేవు, ఎవరికి లేవు. ఉద్యోగాలు లేకుండా కానీ కంపెనీ మాకు బతికిస్తుందని కూడా మాట్లాడుతున్నారు. ఓకే, మేము కూడా చాలా సార్లు వచ్చినాం ఇక్కడికి అక్కడికి. మేము కూడా దోమడుగు నివాసులమే. అది గత 40 సంవత్సరాల నుంచి చిన్నగా ఉండే కంపెనీ. 40 సంవత్సరాల క్రితం ఇప్పుడు పెద్దగా అయిపోయింది. మన ఉమ్మడి రాష్ట్రాలలో దాదాపు ఒక 10-15 యూనిట్లు అయినాయి. ఆయన పెద్ద రాజ్యసభ సభ్యుడు. ఇట్లాంటి ఒక 10-15 ఉంటాయి. చట్టాలు చేసే సభలో ఉన్నాడు ఆయన, రాజ్యసభ. ఇప్పుడు ఈయనేమో కెమికల్ ఇస్తున్నాడు. ఈ కెమికల్తో మా ఊరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి.
వ్యవసాయానికి ఇబ్బంది ఉంది, పాడి పశువులకు ఇబ్బంది ఉంది, తాగడానికి ఇబ్బంది ఉంది. మరి ఈ నీళ్ళతో మేము అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, పీసీబీ రామచంద్రపురం ఆఫీస్కి ఇచ్చినాము, సనత్ నగర్ కాడ ఇచ్చినాము. అక్కడ పోతే ఆయన సిఎస్ గారు పట్టించుకోవట్లేదు. మాకు కమిషన్ అది రిపోర్ట్ వస్తేనే మేము మాట్లాడదాం, అప్పటిదాకా మేము ఏం చెప్పలేము అంటున్నాడు. మరి సిఎస్ గారే హెడ్ ఆఫీస్లో ఉన్న సిఎస్ గారే పట్టించుకోవట్లేడు, కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేరు. సామాన్య మానవులను ఎవరు పట్టించుకుంటారు? ఇక రోగాలు అంటారా అంటే ఇక రోగాలు చెప్పలేకుంటున్నాయి. వీళ్ళ మన అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. మెయిన్గా తాగడానికి అయితే ఈవీఎఫ్ వాటర్ మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది మాకు. తాగడానికి ఇవే ఫిల్టర్, మళ్ళీ ఇవే నీళ్ళు గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ లెవెల్ పెరిగిపోతుంది, తగ్గట్లేదు. మరి అవి బంద్ చేయడానికి వాళ్ళు తొత్తులుగా మారిపోయారు. మేము ఊరందరం కలిసి మేము వాటర్ వద్దురా నాయన అంటే వాళ్ళేమో మాకు నిధులు కావాలని కొంతమంది గ్రూప్ పోతున్నారు, విభజించి పాలిస్తున్నాడు కంపెనీ అతను. ఎవరిపైనా కొనేస్తున్నాడు. మీకు నష్టపరిహారం ఇస్తామంటున్నా కానీ నాది అనేది ఒప్పుకోవట్లేదు, తప్పని ఒప్పుకోవట్లేడు. మరి మీరు తప్పని ఒప్పుకున్న తర్వాత మరి నీళ్లు లిఫ్ట్ చేస్తావా, ఆయన కండిషన్స్ ఏమిస్తాడు, మా కండిషన్స్ ఏం అడుగుదామంటే ఆయన రావట్లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమంటుంది, ఆయన ఏమంటాడు అంటే పీసీబీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ని బట్టి మేము చెప్తాం, మేము అంతవరకు దాకా మా చేతిలో ఏముంటుంది మేము చెప్పలేమంటున్నాడు. మళ్ళీ వాళ్ళని మేనేజ్ చేస్తున్నట్టు, వాళ్ళు రాజకీయంగా పొలిటికల్గా వాళ్ళని మేనేజ్ చేస్తున్నట్టు. మరి ఎంఆర్ఓ కూడా ఎవరన్నా నష్టపరిహారం కావాలంటే మా దగ్గర రాని మేము కంపెనీ తరఫున ఇప్పిస్తున్నాం కానీ అంటున్నాడు కానీ మరి సామాన్య మానవులకు నేను మేలు చేస్తాను అనట్లేదు. అది మాకున్న ప్రాబ్లం ఇది. హెట్రోటాక్స్ బంద్ అయితేనే మాకేమన్నా ఈ వాటర్ ప్రాబ్లం తగ్గుతుంది అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మా తరం పోతుంది, మా పిల్లల తరానికి కూడా భవిష్యత్తు ఏమి ఉండట్లేదు. ఇప్పుడు ఇక్కడ మొత్తం అమ్ముకొని పోయేటోళ్ళు ఎక్కువ. మరి అమ్ముకొని పోవట్లే అంటే ఇప్పుడు మాకు నీళ్ళు వద్దని మేమంటే నిధులు కావాలంటే వాళ్ళు 100కు 20% ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్లో బతకగలుగుతారు. మరి ఇక్కడ ఉండే 80% మంది అయితే మేము ఎట్లా బతకాలి? నీళ్ళు అయితే కావాలి కదా, గాలి అయితే కొనుక్కోలేము కానీ నీళ్ళు అయితే కొనుక్కోవాలంటే ఎట్లా కొనుక్కోవాలి? మరి దీని మీద చర్యలు తీసుకుంటారేమంటే ఎవరు తీసుకుంటారు? పొలిటికల్ ఇక్కడికి ఒక ఎంపీపీ కాడ నుంచి ఎంపీ వరకు కూడా ఏ లీడర్ రావట్లేరు. అందరికీ మెమోరండం సమర్పించడం జరిగింది, ఏ ఒక్క లీడర్ కూడా వస్తలేడు, దీని దగ్గరకు వచ్చి పట్టించుకోవట్లేరు. మాకు ఇంకొక ప్రాబ్లం ఏముందంటే ఈ కంపెనీకి మధ్యన విలేజ్కి చెరువుకు మధ్యన ఎయిర్ ఫోర్స్ ల్యాండ్ ఉన్నది. అక్కడ సైడ్ బార్డర్ అక్కడ ఆనుకొని ఉన్నది, ఇక్కడ సైడ్ కుంటకు ఆనుకొని ఎయిర్ ఫోర్స్ బార్డర్ ఉన్నది. వాడికి ఏమైతుందంటే వాడు డైరెక్ట్ గా ఎయిర్ ఫోర్స్ లకు ఇడిస పెడుతుండే, ఎయిర్ ఫోర్స్ లకు వెళ్ళి మాకు కుంటలకు వస్తుంది. ఆ ఎయిర్ ఫోర్స్ రౌండ్ గా పానాది ఉండేది ఇది వరకు, పానాది ఇవ్వడం అంటే దాన్ని కూడా కబ్జా చేసుకున్నాడు. ఏ ఎంఆర్ఓ పోయినా మేము 10 రోజుల నుంచి ఎంఆర్ఓ ఎంబడిది కంప్లైంట్ ఇచ్చినాం, మా పానాది ఇడిపియమని చెప్పి. అది కూడా ఆయన కూడా రోజు సర్వేయర్ చెప్తున్నాడు, సర్వేయర్ రోజు రేపు అంటున్నాడు. ఇది ఆల్రెడీ పింక్ కలర్ లో ఉంటాయి వాటర్, కాకపోతే వాళ్ళు వచ్చి కొన్ని కెమికల్స్ కలిపి వెళ్ళిరు ఇందులో, అంటే ఆ పింక్ కలర్ కనపడకుండా. ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీటీసీ, ఎంపీ వరకు ఆల్మోస్ట్ అందరూ పొలిటికల్ లీడర్లు ఇక్కడ కుమ్మక్క అయినట్టు కనిపిస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లెఫ్ట్ పార్టీలతో సహా అన్ని పార్టీలు ఇక్కడ కొల్యూడ్ అయిపోయినాయి. అన్ని పార్టీ వాళ్ళు పార్థసారథి రెడ్డి దగ్గర పైసలు తీసుకున్న వాళ్ళే. దాంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గుడెమైపాల్ రెడ్డి గతంలో ఏ పార్టీలు ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాడు? ఇప్పుడు కాంగ్రెస్లో, గతంలో బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు. సో ఇక్కడ ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితిలో ఉండండి. ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరినీ, ఈ ఊర్లో కొంతమంది గల్లీ లీడర్ ఉంటారు కదా, ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి తలా ఇన్ని పైసలు ఇచ్చి నోర్లు మూపిస్తున్నారు. సో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇంత దారుణంగా ఉంది. ఫార్మా కంపెనీలు ముఖ్యంగా తెలంగాణలో కొన్ని 10ల సంఖ్యలో వెలిసిపోయినాయి ఫార్మా కంపెనీలు. అది నడి ఒడ్డున ఉన్నటువంటి పటాన్ చెరు, హైదరాబాదు కూతవేటు దూరంలో ఉంటుంది. పెద్ద ఇదేం దూరంలో ఏముండదు. ఇది నట్టి సిటీలో ఇంత పెద్ద ఫార్మాసిటీ కంపెనీ, 50 నుంచి 60 ఎకరాల్లో ఈ ఫార్మా కంపెనీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇల్లులు, పొలాలు అన్నీ అమ్ముకొని వేరే వలస పోవాల్సి వస్తుంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఇంత దారుణంగా ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ పరిస్థితి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 2012 మరియు 13లో ఇదే సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ టైం 2012-13లో అదే విధంగా ఆ రోజు కూడా ఇదే విధంగా పెద్ద ధర్నాలు, ఉద్యమాలు చేసినాము. ఉద్యమాలు చేస్తే హ్యూమన్ రైట్స్ ద్వారా మేము అప్రూవ్ అయితే గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా మాకు రిప్లై వచ్చింది. ఆ రిప్లై ఆధారంగా ఈ కంపెనీ వాళ్ళు
చెరువు ఎత్తేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాని ఆధారంగా 2013లో ఈ కుంట మొత్తం కాల్ చేసి లిఫ్ట్ చేసుకుని వాటర్ అతనే యూజ్ చేసుకున్నాడు. మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. మంచిగా స్వచ్ఛమైన వర్షం నీళ్ళే వచ్చేది. ఇక్కడ కింద దగ్గర 70-80 ఎకరాలు మంచిగా పండేది. మళ్ళీ తర్వాత 4-5 సంవత్సరాల నుంచి సర్పంచ్ చేంజ్ అయ్యారు. అప్పుడు మేము కూడా పదవిలో ఉన్నాం. మేము పదవిలో ఉన్నప్పుడు మేము కూడా బాగా ఫైట్ చేసినాము. ఫైట్ చేస్తే భయపడి అప్పుడు మేము లంచాలకు లొంగకుండా ఉండేది. అప్పుడు వదిలేదు. ఎప్పుడైతే సర్పంచ్ చేంజ్ అయ్యిండు, ఎంపీటీసీ చేంజ్ అయ్యిండో మళ్ళీ వాళ్ళకి తొత్తులుగా మారారు. అయినా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ తొత్తులుగా మారి ఆ కంపెనీకి అనుకూలంగా ఉండడం వలన మళ్ళీ విచ్చలవిడిగా వదలడం స్టార్ట్ చేసిండు. సో ఇది నాకు తెలిసి ముఖ్యమంత్రి కూడా తెలిసే ఉంటది. ఇది అందరికి తెలుసు, అందరికి తెలిసే ఉంటది. ఇది అతని పరిస్థితిలో ఉంది. పార్థసారథి రెడ్డి అనే అతను ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కాబట్టి ఇతను బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకు పార్టీ ఫండ్లు ఇచ్చి వాళ్ళ యొక్క అధికారులను గుప్పట్లో పెట్టుకున్నారని మాకు ఈ మధ్యన తెలుస్తుంది. ఇప్పుడు దోమడు నుంచి ఒక వార్డ్ నంబర్ నుంచి మొదలుకొని మండల స్థాయి ఎంఆర్ఓ, కమిషనర్ మరియు జిల్లా స్థాయి కలెక్టర్ వరకు ఈయన ఎట్లా చెప్తే అట్లా ఏ విధంగా ఈయన సూచనలు ఇస్తాడో అదే విధంగా వాళ్ళు పాటిస్తారు. అదే విధంగా పీసీబీ హెడ్ ఆఫీస్ సనత్నగర్లో ఉన్నది, స్టేట్ హెడ్ ఆఫీస్. ఈయన పంపిస్తాడు రిపోర్ట్స్, ఈ విధంగా ఇవ్వండి అని చెప్పేసి. వాళ్ళు రిప్లై అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మా ఈ దోమాడుగు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును కూడా కొనేసిండా అతనే. ఇప్పుడు దాని పక్కనే వాళ్ళ హెడ్ ఆఫీస్ పక్కనే ఉంటది. వీళ్ళ హెడ్ ఆఫీసే పీసీబీ బోర్డు, దాని పక్కనే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటది. అవును. ఇతను ఏ విధంగా సజెషన్ ఇస్తాడో మరి ఆ పీసీబీ అందులో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మరి అక్కడ ప్రభుత్వానికి పనిచేస్తురా మరి ఎట్రోడక్స్ కు పనిచేస్తురా మాకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోవట్లేదు అనుకుంటా. ఈ పార్థసారథి రెడ్డి వాళ్ళ జీతాలు ఇచ్చి నడుపుతున్నట్టు మాకు అనిపిస్తుంది. సో ఇంత క్లియర్ గా ఇంత ఎవిడెన్స్ ఉంది చాలా. ఇప్పుడు దీంట్లో ఎవిడెన్స్ ఎందుకు అవసరం లేదు? ఎవిడెన్స్ కావాలి అంటారు కదా. ఇంత క్లియర్గా ఎవిడెన్స్ కనిపిస్తుంది కదా. చెరువు ఇంత పొల్యూట్ అయిపోయింది, ఇంత కలర్ పింక్ కలర్లో ఉంది. ఇంకేం కావాలి? ఇప్పుడు ప్రభుత్వానికి చర్యలు తీసుకోవడానికి ఏం కావాలి? ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? ఒకవైపు జంతువులు చనిపోతున్నాయి, వీళ్ళు క్యాన్సరు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే గర్భం పోతున్నది ఆడవాళ్ళకి. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి? ఎంఆర్ఓ పైసలు తీసుకుంటాడు, సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అందరూ మొత్తం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా అందరినీ కొడేసిండని చెప్పి వీళ్ళు చెప్తున్నారు గ్రామస్తులు. ఇది ముఖ్యమంత్రికి చేరాలి. వీడియో షేర్ చేయండి దయచేసి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అందరం కోరుకుందాం. హలో హలో రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది? అవునండి. ఇప్పుడు మీ హెట్రో డ్రగ్ కంపెనీ మీదేనండి? నాదేగానే పని చేస్తానమ్మా. మేనేజరా మీరు? అవునవును. మీరు? దోమడుగులో ఉన్నాం మేము. ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం పింక్ కలర్లో ఉన్నాయి. ఏం జరుగుతుందన్న ఇక్కడ? పింక్ కలర్లో ఉంది అంటే నేను దీన్ని మాట్లాడాలంటే నేను మా ఎన్విరాన్మెంట్ నుంచి మాట్లాడాలి. మేము మీడియా ఛానల్ నుంచి వచ్చినాము, రిపోర్టర్ నేను. ఇక్కడ మొత్తం ఇంత దారుణంగా చచ్చిపోతున్నారు కదా మనుషులు. ఆల్రెడీ దీని గురించి చాలా జరిగింది. ఎన్జీటీలో కూడా వెళ్ళారు. జరగడం కాదు, దీంట్లోకి ఏమి వదులుతున్నారు? మేమేం వదలేదు బాబు, అది ఫంగస్ వచ్చింది. నువ్వు వచ్చి తాగుతావా ఈ నీళ్లు? వాటర్ బాటిల్ పట్టిస్తా, బాటిల్ పట్టిస్తా తాగుతావా అంటున్నా. నువ్వు తాగుతావా? తీసుకుపోతావా? అవునన్నా, అంతకుముందు వాళ్ళు కూడా తాగిర్రు, చేపలు పట్టుకొని తిన్నారు. కానీ ఇప్పుడు తాగుతావా వచ్చినావు అంటున్నా. కనీసం ముట్టుకుంటావా ఈ నీళ్ళని? కనీసం ముట్టుకుంటావా అంటున్నా. ముట్టుకుంటావా? చేతులు పెడతావా దీంట్లో? పైసలు ఇస్తారంట వీళ్ళందరూ చందాలు వేసుకొని నీకు. దీంట్లో దిగితే స్నానం చేస్తే కాదు. మీరు మనుషులేనా అసలు? ఏంది ఇంత దారుణమా? మనుషులేనా మీరు అంటున్నా? మరి ఏంది ఈ అరాచకం? ఏంది మరి ఈ అరాచకం? ఏంది సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, నాకు ఆన్సర్ చెప్పు. నువ్వు ఈ వాటర్ ఒక్క నిమిషం ఆగు. సబ్జెక్ట్ మాట్లాడమన్నావా? చెప్తా విను 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 విను. ఈ వాటర్ ఎందుకు ఈ కలర్ లో ఉన్నాయి? ఈ వాటర్ ఇగో ఈ వాటర్ ఈ కలర్ లో ఎందుకు ఉన్నాయి? ఏం బిక్కుంటా బిక్కు అంటుండు మొత్తానికి. అంతేనా? అంతేనా? హలో రామ్, ఏం పేరు? కట్ చేసిండు. మనుషులు కాదు కదా వీళ్ళు. ఏం లేదు, ఏం చేసుకుంటావు?
సరే ఏం చేసుడు చేసుకో ఆయన ఇంటెన్షన్ అర్థమైంది, ఏం చేసుకుంటాడో చేసుకో. ఇక్కడ 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 అందరికి ఇవ్వాల్సిన అన్ని ఇచ్చినాము, ముట్టాల్సిన అందరికి ముట్టినాయి. పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అందరికి ఏమి ఇవ్వాలో అవి ఇచ్చేసారు. ఏం పిక్కుంటో పిక్కు అనే లైన్లోనే మాట్లాడుతున్నాడు ఆయన, మేనేజర్ అనుకుంటా. సో ఇక్కడ ఎవరు ఏం చేసే పరిస్థితి, దీని మీద రియాక్ట్ అయితే ఒక ముఖ్యమంత్రి ఒక్కటి రియాక్ట్ అయితే పని అవుతుంది, సీఎం రెస్పాండ్ అయితే అవుతుంది, లేదంటే ఎవరు ఏం చేయలేరు దీన్ని.